ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తపస్సు కాలపు మొదటి ఆదివారం నాడు తల్లి శ్రీసభ మనకు దిశ నిర్దేశం చేస్తుంది. ఈనాటి పఠనాలు మన దృష్టిని హృదయ పరివర్తనపై కేంద్రీకరించమని ఆహ్వానిస్తున్నాయి. క్రైస్తవ జీవితంలో అతి ముఖ్యమైనది పాస్కా పండుగ. మానవాళికి క్రీస్తు సాధించిన రక్షణను కొనియాడే పండుగే ఇది. దీని యొక్క ఫలితంలో పాలు పంచుకోవడానికి ప్రతి క్రైస్తవుడు ప్రయత్నించాలి. అందుకై ముందు మన చూపును రక్షణ చరిత్ర వైపు మరల్చి దాని నుండి కొన్ని అంశాలను గ్రహించాలి. హృదయ పరివర్తనకు తోడ్పడేటట్లు వానిని మన జీవితంలో అన్వయించుకోవాలి. ఈనాటి మొదటి పఠనం పూర్వం దేవుడు నోవాతో చేసిన ఒడంబడికను గూర్చి తెలుపుతుంది. సృష్టికర్తపై ఆధారపడి ఆయన చిత్తానుసారం జీవించాల్సిన మానవుడు ఆయనతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా జీవించనారంభించాడు. దేవుని ధిక్కరిస్తూ వచ్చాడు. కాలక్రమేణా ప్రపంచంలో పాపం పండిపోయింది. ఇక దేవుడు చర్య తీసుకోకపోతే ఆయన ప్రణాళిక పూర్తిగా పతనమై మటుమాయమవుతుంది. కనుక ఆయన పండిపోయిన పాపాన్ని ఖండించి శిక్షించాడు. ఇదే జలప్రళయం. అయితే దేవుడు దయామయుడు. మానవాళిపై తన చల్లని చూపును ఎప్పుడూ ప్రసరింపచేస్తూనే ఉంటాడు. కనుకనే ఆయన నోవాతో ఇలా ఒడంబడిక చేశాడు. నీతో ఒడంబడికను చేసుకొనుచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులు జలప్రళయ భయమున సమసిపోవు. భూమిని నాశనము చేయు నీటి ముంపు తిరిగి ఏనాడు రాదు. తరతరముల దాకా నాకు నీకు నీతో పాటున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడిక చేయుచున్నాను. దేవుడు పాపాన్ని కఠినంగా శిక్షించినప్పటికీ ఆయన మానవుల ఎడల దయ కనికరం కలవాడని ఇచ్చట మనం గుర్తించాలి. పరివర్తన చెందిన పాపాత్ముని ఆయన కనికరించి మన్నిస్తాడు. పరివర్తనను త్రోసిపుచ్చిన పాపాత్ముల మూర్ఖత్వమే వారిని వినాశనానికి నడిపిస్తుంది. దేవుడు నోవాతో చేసిన ఒడంబడిక ఆయన క్రీస్తు ద్వారా మానవాళితో చేసుకోబోయే నిబంధనకు చిహ్నం. దేవునికి మానవునికి మధ్య సమాధానాన్ని చేకూర్చటమే ఈ ఒడంబడిక ముఖ్య ఉద్దేశం. దేవుడే ఇప్పుడు భువికే తెంచి మన మధ్య సంచరించి మనలను తన బిడ్డలుగా చేసుకోబోచున్నాడు. ఆ కార్యం ఇప్పుడు క్రీస్తు ద్వారా ప్రారంభమవుతుంది. ఈనాటి సువార్త పట్టణంలో యేసు ఎడారిలో సైతానుచే శోధించబడుటను గూర్చి తెలుపుతుంది. ఆయన అప్పుడే యోర్దాను నదిలో బాప్తిజము పొంది ఆత్మ నుండి సువార్త ప్రబోధ కర్తవ్యాన్ని స్వీకరించి వచ్చాడు. వెంటనే అదే ఆత్మ సైతానును ఎదుర్కోవడానికి ఆయన్ని ఎడారికి నడిపించింది. అనగా సైతాను రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసి మానవుల హృదయాలపై తన రాజ్యాన్ని స్థాపించటమే ఆయన జీవిత ధ్యేయం అని మనం గుర్తించాలి. మన సంఘంలో పాపం, రోగం, అజ్ఞానం, అవినీతి, ద్వేషం, పగ, స్వార్థం, అహంకారం ఇటువంటి దుర్గుణాల వ్యాప్తి సైతాను రాజ్యం. వాటి స్థానంలో ప్రేమ, ధర్మం, ఆరోగ్యం, విజ్ఞానం, శాంతి, సమాధానము, వరప్రసాదం ఇటువంటి సద్గుణాలను ఏర్పరచడానికి క్రీస్తు విచ్చేశాడు. ఇదే క్రీస్తు రాజ్యం.
యేసుక్రీస్తు తన బహిరంగ జీవిత ఆరంభంలోనే సైతానును ఎదుర్కొని జయిస్తాడు. అనగా ఆయన జీవితమంతా ఒక పోరాటంగా ఉండబోతుందని, ఆ పోరాటంలో చివరకు క్రీస్తే విజేత అని మనం గ్రహించాలి. మన జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు జీవితంలో పాలుపంచుకుంటున్నాం. ఆయన కర్తవ్యమే మన కర్తవ్యం. ఆయన వలె మనం కూడా సువార్త ప్రబోధానికై ఆత్మ నుండి అధికారాన్ని స్వీకరించాం. ఆయన వలె మనం కూడా సైతానుతో పోరాటాన్ని సలుపుతూ క్రీస్తు రాజ్యాన్ని పటిష్టం చేయాలి. మన అనుదిన జీవితంలో ధర్మానికి బదులు అధర్మానికి తావిస్తున్నామా? ప్రేమకు బదులు ద్వేషాన్ని చూపుతున్నామా? ఉదారత్వానికి బదులు స్వార్థానికి దాసులమగుచున్నామా? అట్లయినచో సైతానుదే పైచేయి. మనం సలిపే పోరాటం మన మనోభావాల్లో, ఇతరుల పట్ల మన వైఖరిలో, మన అనుదిన కృత్యాలలో గోచరిస్తుండాలి. ఎన్ని తపస్సులు, ప్రార్థనలు, పుణ్యకార్యాలు చేసినా మన భావాల్లో, అనుదినం మనం చేసే పనుల్లో చైతన్యం లేకపోతే, మార్పు లేకపోతే ఫలితం లేదు. మన తపస్కార్యాలన్నీ హృదయ పరివర్తనకు తోడ్పడాలి. కాలము సంపూర్ణమైనది, దైవరాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని క్రీస్తు పలికాడు. క్రీస్తునందు దైవరాజ్యం వచ్చేసింది. ఆయన్ని స్వీకరించాలంటే ముందు హృదయ పరివర్తన చెందాలి. అనగా పాప జీవితముతో తెగత్రంపులు చేసుకోవటం. మనస్సులో కొంత మార్పు ఉన్న మాత్రాన సరిపోదు. పైపైన తాత్కాలిక సర్దుబాట్లతో తృప్తిపడితే అది హృదయ పరివర్తన కాదు. మౌలికమైన మార్పుకు ప్రయత్నించినప్పుడే హృదయ పరివర్తన చెందుతూ ఉంటాము. మన అనుదిన జీవితాన్ని పరిశీలించుకొని అవసరమైన చోట్ల మన వైఖరిని మార్చుకోవాలి. తపస్సు కాలమంతా ప్రార్థనలు, త్యాగకృత్యాలు చేసి కొంచెమైనా సోదర ప్రేమ, సానుభూతి, సహకారం, ధర్మం మనలో పెరగకపోతే వాటికి ఫలితం శూన్యం. అవి హృదయ పరివర్తనకు చెందిన నిజమైన ప్రార్థనలు, త్యాగకృత్యాలు కావు. మన ప్రార్థనల ద్వారా ఇతరుల పట్ల మన భావాలు, నడవడి ఎలా ఉందో పరిశీలించుకొని స్వార్థపరంగా కాక నిస్వార్థంగా ఉదారత్వానికి, క్షమాగుణాన్ని అలవర్చుకొని మన ప్రేమను ఇతరులకు పంచుతూ సంతృప్తికర జీవనాన్ని జీవించుదాం. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.